సెకండ్ హ్యాండ్ లో కార్ కొందాం అనుకున్నా అమ్ముదాం అనుకున్న వాళ్ళకి తప్పుడు ప్రచారం చేసి జిఎస్టీ గురించి భయపెడుతున్నారు. అందులో అసలు నిజం ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ హ్యాండ్ లో కార్ అమ్ముదాం అనుకున్నా కొందాం అనుకున్నా గానీ మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరి దగ్గరైనా కొనొచ్చు. లైక్ ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ, లేకపోతే ఇంకెవరికైనా కానీ అమ్ముకోవచ్చు. అందులో రూపాయి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరు పే చేయాలి అంటే డీలర్స్ పే చేయాలి. డీలర్స్ ఎవరంటే కార్24, స్పిన్ని, ఎల్బీ నగర్ దగ్గర కొంతమంది డీలర్స్, అలానే మాదాపూర్ లో, బల్కంపేటలో డీలర్స్ ఉన్నారు. వీళ్ళు మాత్రమే జిఎస్టీ అనేది పే చేయాలి. ఎందుకు వీళ్ళే చేయాలి అంటే వీళ్ళు వాటిపైన బిజినెస్ చేస్తారు కాబట్టి, సెకండ్ హ్యాండ్ లో కార్లు కొనడం అమ్మడం చేస్తారు కాబట్టి వాళ్ళపైన మాత్రమే జిఎస్టీ అనేది ఉంటుంది. సో కామన్ మ్యాన్ కి ఎవరికి పడది. యాజ్ టీజ్ గా ఫస్ట్ ఎలా అయితే అమ్మినామో, ఎలా అయితే కొన్నామో అలానే అమ్ముకోవచ్చు, అలానే కొనుక్కోవచ్చు. బట్ వీళ్ళు మాత్రమే జిఎస్టీ అనేది పే చేయాలి. ఎందుకు అంటే మనం వాళ్ళకి అమ్మిన కార్ ని వాళ్ళు సర్వీసింగ్ అనేది చేయిస్తారు. ఎందుకంటే మనం అమ్మిన కార్ ని ఇంకో పర్సన్ కి వాళ్ళు అమ్ముతారు. ఆ పర్సన్ ఎవరైతే కొనాలనుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ వచ్చి కార్ ఏం చెక్ చేస్తాడు, కార్ క్లీన్ గా ఉందా, నీట్ గా ఉందా, ప్లస్ అలానే కండిషన్ ఎలా ఉందని చెక్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వీస్ చేసిన కాస్ట్ ని ప్లస్ పార్కింగ్ అంటే